హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జిఆర్పిఎస్ కలెక్షన్ క్రియేషన్స్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పన్నీర్కి కావాల్సిన మసాలాలు ఏంటంటే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేసి మసాలా రుబ్బి పెట్టుకోవాలండి. తరువాత ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి. కొందరైతే పన్నీర్కి ముందుగానే ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత వేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఇలాగ మామూలుగా డైరెక్ట్గా ఆయిల్లోనే పన్నీర్ వేసేసి అందులోనే సాల్ట్, కొంచెం కారం, చిన్న గరం మసాలా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏదైతే మసాలాలు రుబ్బి పెట్టుకున్నామో మనం అది కర్రీలో వేస్తానండి. ఇంకా మనం జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు. జీడిపప్పు వేసుకుంటే ఇంకా గ్రేవీ బాగా వస్తుందండి, కొంచెం ఇంకా టేస్టీగా వస్తుంది. కానీ ప్రజెంట్ అయితే నా దగ్గర జీడిపప్పు లేదండి. అందుకని చెప్పేసి నేను మామూలుగా సింపుల్గా మా ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో వాటితో సింపుల్గా చేసుకునేలాగా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది. అలాగే పన్నీర్ కర్రీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో కొంచెం తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. పన్నీర్ని ఇంకో రకంగా పాలక్ వేసి కూడా చేస్తారండి. కానీ నేను ఎప్పుడు ఇలాగే సింపుల్గా ఇలా చేసేస్తాను. ఇలా చేస్తే రోటీలోకి కానీ, పూరీకి, రోటీకి, నెక్స్ట్ రైస్లోకి కూడా బాగానే ఉంటుందండి. కానీ ఇలా ఎక్కువ మేము చపాతీలోకి ఎక్కువ ఇలా చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అడుగు పెట్టకుండా కొంచెం అలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుందండి. లేదంటే పన్నీర్ కదా, నేను పెట్టింది సిల్వర్ కలర్ కాబట్టి అడుగు పట్టేస్తుంటుంది. అందుకని కొంచెం అలా కలుపుతూ ఉంటాను. కొంచెం చిన్న స్పూన్తో కలిపితే మనకి పన్నీర్ ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి. తర్వాత ఏదైతే ప్యూరీ మనం ప్రిపేర్ చేసుకున్నామో టమాటా, ఆనియన్, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఆ ప్యూరీని అందులో వేసి కలిపేసి అందులోకి తగినంత సాల్ట్, కారం, చిన్నది గరం మసాలా వేస్తానండి నేను. వేసి మూత పెట్టాలండి. ప్యూరీలో కొంచెం మరీ దగ్గర అయిపోతే కొంచెం అలాగా ఉన్నది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అంటే కారం వాసన అది రాకుండా గ్రేవీ ఇంకా చక్కగా బాగానే వస్తుంది. కొంచెం వాటర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే కొంచెం ఎక్కువ మంది ఉన్న వాళ్ళు, కలిసి రావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కూర బాగుంటుందండి. ఇలా మార్నింగ్ మనం లంచ్ బాక్స్కి అది సింపుల్గా రోటీ ఏదైనా ఎప్పుడైనా పిల్లలకి పెట్టేటప్పుడు చేసేటప్పుడు సింపుల్గా చేసుకొని కట్టుకుంటే బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలాగే చేస్తాను. మరి మీరు కూడా ఇలాగే చేస్తారో లేక ఇంకేమైనా వెరైటీగా చేస్తారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. కాసేపు దగ్గరగా మగ్గనిచ్చి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుకుంటే బాగుంటుందండి. అంటే పన్నీర్ ముక్కలకి కొంచెం ఉప్పు, కారం అది కొంచెం పడితే మనకు టేస్టీగా ఉంటుంది.
కొంతమంది పన్నీరుని చాలా రకాలుగా చేస్తారండి. చాలా మసాలాలు వేస్తారు, జీడిపప్పు పేస్టు, బాదం పప్పు పేస్ట్ కూడా వేస్తారు. కానీ నేను అయితే ఉన్నప్పుడు వేస్తాను, లేనప్పుడు లేదండి. ఇలా అయినా బాగానే ఉంటుందండి. జీడిపప్పు పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని జస్ట్ కొంచెం ఆయిల్ రిలీజ్ చేసే టైంకి కొంచెం వాటర్ ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నాకు ఎప్పుడైనా ఎప్పుడైనా మార్నింగ్ లేట్గా లేచాను, లంచ్ బాక్స్ అవ్వదు అనుకున్న టైంలో పిల్లలకి రోటీలు ఏమైనా కట్టేటప్పుడు సింపుల్గా ఫాస్ట్గా క్యారేజీలకి అయిపోయేలాగా ఇది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు మీ కామెంట్స్లో చెప్పండి, ఇలా బాగుందా లేదా అన్న విషయాన్ని. లేదు మీరు ఇంకెలా చేస్తారన్నది కూడా ఏమైనా ఉంటే తెలియజేయండి. నేను తెలుసుకుంటాను, ఇంకా బెటర్గా చేయడానికి చూస్తాను. కొంచెం వాటర్ వేసినాక మగ్గడ దగ్గరగా వాటర్ కొంచెం దగ్గరికి అవ్వడానికి మూత పెట్టి కాసేపు ఉడకనిస్తే కారం వాసన అది పోయి గ్రేవీలా వస్తుందండి. ఇందులో చిన్న ఇది ఉందండి, పన్నీర్ కూరకి టేస్ట్ని ఇచ్చే విషయం లాస్ట్లోనే చిన్నది మెలుకుంటుంది. అదేంటంటే మనం దాబాలో రోటీతో మనం తినే పన్నీర్కి కూడా లాస్ట్లో చిన్న షుగర్ యాడ్ చేస్తారండి. అది వాళ్ళకి చాలామందికి తెలియదు ఈ విషయం. పన్నీర్ కర్రీలో షుగర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది విషయం తెలియదు. మీరు ఒకసారి ట్రై చేయండి. లాస్ట్లో మనం దించే ముందు చిన్న షుగర్ యాడ్ చేసుకుంటే, అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం యాడ్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. రోటీకి అయితే ఇంకా తిరగలేదండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు కూడా రోటీకి కానీ రైస్కి కూడా మేము తీసుకుంటామండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ. నెక్స్ట్ వీడియోలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. బాయ్ అండి.